వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అవును, గోదావరి ఎక్కడున్నది? మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది కదా. మరి ఇప్పుడు నేను వాడిన పాటల రాజమహేంద్రి అని వచ్చిందేంది? అంటే రాజమండ్రిలున్న గోదావరి మన తన పారే గోదావరి రెండు వేర్వేరా? లేకుంటే బాలసుబ్రహ్మణ్యం పాట తప్పు వాడిండా? లేకుంటే గోదావరి అంటే ఇంకోటి ఏదైనా ఉన్నదా? గోదావరి అట ఇటా? పుష్కరాలు వస్తున్నాయిగా. గోదావరి పుష్కరాలు అనగానే పిల్ల జల్ల అందరూ మూట ముళ్ళ చదువుకొని ఆంధ్ర రైలెక్కి రాజమండ్రిలో దిగుతుండే తెలంగాణ జనం. అగో ఆడపోయి మునిగితేనే పుణ్యతానం చేసినట్ట అని ఎవ్వరికి డౌట్ రాకుండా చేసిండ్రు మన ఆంధ్ర సర్కారు వాళ్ళు అప్పట్లా. ఆడనే కొబ్బరికాయ కొనాలి, ఆడనే పండ్లు ఫలాలు కొనాలి, ఆడనే నీళ్ళల్లో మునగాలి, అప్పుడే పుణ్యం అన్నట్టు చెప్పిండ్రు. మన జనం కూడా ఎగబడి ఉరికేదాడికి. మరి గోదావరి నది మన ఆదిలాబాద్ జిల్లాలకెళ్ళే పోతున్నది, కరీంనగర్ మీదకెళ్ళే దుంకుతున్నది. ఇవి కూడా గోదావరి నీళ్ళే కదా, ఈడ కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, ఈడ మునిగితే పుణ్యం రాదా? కానీ రాదన్నట్టే చేసిరు. అప్పట్లో సర్కారు తలుచుకుంటే ఈడ కూడా పుష్కరాలు చేయొచ్చు మంచిగా, ధర్మపురి కాడనో ఇంకేడనో. కానీ మన తాను చేస్తే పాపమైనట్టు, రాజమండ్రిలో చేస్తేనే పుణ్యమైనట్టు చేసిండ్రు. మన తాను చేస్తే మనోడే కొబ్బరికాయల దుకాణం పెట్టుకోవచ్చు, మనోడే ఊదుబత్తీలు అమ్ముకోవచ్చు. ఇట్లా మన తెలంగాణోడు బతకడా? రాజమండ్రికి ఎందుకు పోవాలి? అందుకే మన సర్కారు ఇప్పుడు ఆలోచన చేస్తున్నది, మళ్ళీ వచ్చే ఏడాది ఇదే యాల గోదావరి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రలో వాసన కూడా తలగకుండా మన గోదావరి నదిలో మనమే మునుగుదాం, మన పుష్కరాల పండుగ మనమే చేసుకుందాం, మన పైసలు మనకే ఖర్చు పెట్టుకుందామని కేసీఆర్ సార్ ఇదివరకే చెప్పిండు. చూసినరా, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుష్కరాలు చేస్తా అంటున్నాడు. మీరు కూడా ఇదివరకు సంది మన తానికి వెళ్ళే పోతే తాజా నీళ్ళలోనే మునగాలి. ఇప్పుడు రాజమండ్రి మన రాష్ట్రం కాదు, మన లెక్క కాదు. మంది జాగలకు పోయి మనం ఎందుకు మునగాలి, ఆడెందుకు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు పబ్లిక్ కూడా. చూడాలి మరి కేసీఆర్ సార్ ఎంత మంచిగా చేస్తాడో ఈ పండుగ.